పార్లమెంటులో తొలి ప్రసంగంపై భావోద్వేగంగా స్పందించారు రాజ్యసభ సభ్యులు ఎంపీ చింతకాయల విజయ్. ఎంపీగా వెళ్లాలనే తన తండ్రి కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. తన తొలి ప్రసంగంతో నాన్న ఎంతో సంతోషపడ్డారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాజీ సీఎం జగన్కు స్పష్టమైన దృక్పథం లేదన్నారు. విశాఖలో ప్యాలెస్ ఎందుకు నిర్మించారో తెలియదని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో తన ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసిన స్పీకర్ తనకు అవకాశం కల్పించారంటున్న ఎంపీ చింతకాయల విజయ్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో తన గళాన్ని హిందీలో వినిపించి ఒక్కసారి అటు ఎన్డీఏ కూటమిలో అనుకోవచ్చు, ఇటు ఇండియా కూటమిలో కూడా ఎంతోమంది అభిమానులను చూరగొన్నటువంటి కొత్త నేత టీడీపీ ఎంపీ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. హిందీలో మొట్టమొదటి స్పీచ్ అల్లూరి సీతారామరాజు, మీ ఎమోషన్ అండ్ చాలా మటుకు కూడా నన్ను నేషనల్ మీడియా వాళ్ళు కూడా అడిగినటువంటి సందర్భం. అండ్ అంత పవర్ఫుల్ స్పీచ్, ఫస్ట్ స్పీచ్ తోటి ఎలా ఉంది సార్ అనుభవం? ముఖ్యంగా ఏంటంటే రాజ్యసభలోకి వచ్చిన వెంటనే వందే మాతరం మీద బిల్ చూసిన వెంటనే నేను వచ్చి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఒక 10 days అబ్జర్వ్ చేసి నెక్స్ట్ మెయిడెన్ స్పీచ్కి అప్లై చేద్దాంలే అనుకున్నా. కానీ ఫస్ట్ ఇలాగ వచ్చినట్టే వందే మాత్రం అని కనబడిన వెంటనే నాకు అసలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించి ఫస్ట్ పేరు నాకు తెలిసి ఉన్న 70 మంది ఎంపీలు కొత్తగా వచ్చారు. వాళ్ళలో నేను ఫస్ట్ వెళ్ళిపోయి పేరు ఇచ్చాను. చైర్మన్ గారు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి అని అప్పుడే ఇచ్చేస్తున్నావు, తర్వాత చూద్దాంలే అంటే లేదు సార్ నేను ఫస్ట్ మాట్లాడేస్తాను. కానీ ఒక 6-7 days అది నడవలేదు. సభ కొంచెం ఈ అల్లర్ల వల్ల నడవపోయిన తర్వాత అది నాకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అయింది. ఏంటంటే నేను పుట్టిన ఊర్లోనే అల్లూరి సీతారామరాజు గారు చనిపోవడంతో నాకు అది ఎంత కోయిన్సిడెన్స్ అంటే ఆయన గురించి ఎత్తే సందర్భం దొరికింది. ఆయన చనిపోతున్నప్పుడు వందే మాత్రం మాట్లాడడం, ఆ వందే మాత్రం బిల్లు నేను ఫస్ట్ బిల్లు కింద నాకు రావడం, నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు అది దొరకడం, ఇదంతా కూడా చాలా కోయిన్సిడెన్స్. ఎలైన్ అయినట్టు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. అందుకని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు నేను మాట్లాడినప్పుడు చాలా ఐ స్పోక్ విత్ మై హార్ట్, చాలా ఎమోషనల్గా మాట్లాడాను. ప్లస్ రెండోది ఏంటంటే నేను స్కూల్లో చదివినప్పుడు ఏంటంటే ఆ భావాలు అన్నీ కూడా మాకు నేర్పించినవి ఉన్నాయి. కాబట్టి నాకు అనిపించింది ఇది రైట్ టైం అని చెప్పి వాజ్పేయి గారు కూడా నాకు రైటింగ్ స్కిల్స్ చాలా ఇష్టం. లైబ్రరీలో కూడా ఆయన స్పీచెస్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను. సో అవన్నీ చూడడం ఇవన్నీ చేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. యాక్చువల్లీ హిందీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలు హిందీ అనర్గళంగా మాట్లాడడం అంటే మీరు మాట్లాడినటువంటి ఆ యొక్క వర్డ్స్ అనుకోవచ్చు అండ్ బాడీ లాంగ్వేజ్ అనుకోవచ్చు. చాలామంది అనుకున్నారు హీజ్ ఏ నార్త్ ఇండియన్ అన్నటువంటి చిన్న క్వశ్చన్ కూడా నన్ను అడిగినటువంటిది. అసలు అంత అనర్గళంగా హిందీ మీద పట్టు రావడానికి కారణం ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు చాలా బాగా మాట్లాడతారు హిందీ, ఎలక్వెన్స్ కానీ అన్నీ. అలాగే మాకు ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మేము పూణేలోని మాస్టర్స్ చేయడం జరిగింది. అలాగే నేను ఒక 6 years ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివాను. సో దాంతో ఏంటంటే అక్కడ బీజాలు పడ్డాయంటారు. బీజాలంటే నాకు తెలుగుదేశం ఐడియాలజీ చిన్నప్పటి నుంచి కూడా మెయిన్ తెలుగు వాడి కోసం బతకాలి, తెలుగు వాడి కోసం ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళని తీసుకెళ్ళాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఐడియాలజీ చాలా ఇష్టం. ఎందుకంటే స్ట్రైట్గా ఉంటారు, మాట మీద నిలబడతారు. దాంతోపాటు ఏం జరిగిందంటే ఆ దేశభక్తి అనేది ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి బాగా వచ్చింది. దాని పేరు గుడిలోవ విజ్ఞాన విహార అనమాట. సో రావడం వల్ల ఏం జరిగిందంటే నాకు అదే చెప్తున్నాను, ఆ కోయిన్సిడెన్స్ ఎలా కుదిరిందంటే అలా రావడం. అక్కడ మాకేంటంటే బాగా నార్త్ ఇండియన్స్ మాకు మధ్యప్రదేశ్ నుంచి కానీ లేకపోతే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి ప్రచారక్స్ కానీ సేవకులు కానీ అందరూ వచ్చేవారు. సో వాళ్ళతో కూడా కాన్వర్జేషన్ జరుగుతుండేది. దాంతోపాటు మాకు ఆ ప్రేరణ అక్కడి నుంచి వచ్చిందనమాట. మీ మొదటి స్పీచ్ విన్న తర్వాత నాన్నగారు పొలిటికల్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఏమన్నారు ఫస్ట్ మీ ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కామెంట్ ఎవరి నుంచి వచ్చింది? ముఖ్యంగా నాన్నగారు నేను బయటకు వచ్చినట్టు అమ్మ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. అలా నాన్న కూడా ఆయన చిరకాల కోరిక నేను పార్లమెంట్లో మాట్లాడాలి, ఎందుకంటే యూఎస్లో కూడా మాస్టర్స్ చదివి మళ్ళీ హిందీ కూడా పర్ఫెక్ట్గా మనం మాట్లాడి అన్నీ కూడా ఎలక్వెన్స్ ఉంది కాబట్టి నువ్వు అక్కడే మాట్లాడితే బాగుంటుందని ఎప్పుడు ప్రతి స్పీచ్లోని ఆయన నాకు అవుతుందో లేదో జీవితంలో నేను ఎంపీ అవుతానో లేదో తెలియదు కానీ ప్రతిసారి చెప్తుండేవారు. సో ఆ రోజు అది కళ నెరవేరేసరికి ఆయన ఉద్వేగానికి లోనై నాకు ఫోన్లో మాట్లాడడం నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒకటి తండ్రి గర్వపడినప్పుడు, మళ్ళీ స్నేహితులు గర్వపడినప్పుడు, అలాగే వైఫ్ గర్వపడి అమ్మ ఫోన్ చేసి ఆశీర్వాదం ఇవ్వడం, అలా పార్టీ వాళ్ళు కూడా సంతోషపడ్డం. ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు, ఇంకా నేను పుట్టినప్పటి నుంచి ఈ జెండాయే చూస్తున్నాం. మాకు తండ్రిలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారు గైడ్ చేసుకుంటూ వెళ్ళారు. నారా లోకేష్ గారు ఇంకా బ్రదర్ లాగా నన్ను తీసుకుని వెళ్తున్నాడు. ఇంకా నారా లోకేష్ గారిని అయితే నేను ఇంకా లిటరల్గా చెప్పాలంటే అంటే నేను ఏదో ఎగ్జాజరేట్ చెప్తున్నట్టు కాదు. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు బీ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఫాలోస్ హిస్ ఐడియాలజీ. చాలా మంచి ఐడియాలజీ నారా లోకేష్ గారిది.
సో ఆయనని ఫాలో అవుదాం డిసైడ్ అయ్యి ఈరోజు నన్ను ఇలాగ సెలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మళ్ళీ అక్కడ ఉన్న కమిటీ కానీ నన్ను ఇలా పంపించడం అనేది నేను ఎప్పుడూ ఊహించలే. అందుకని నా ఆ జన్మాంతరం రుణపడి ఉండాలి ఇంకంతే. అసలు టీడీపీలో యువకులతో టీం టోటల్ ఎంటైర్ అంటే ఏ పార్టీలను చూసినా కానీ ఇంత యంగ్ ఎంపీస్ అన్నది మాత్రం కనపడారు. ఫస్ట్ టీడీపీలోనే మనకు కనపడుతుంటారు. ఈరోజు అదే నాకు పార్లమెంట్లో కూడా చాలామంది ఆశ్చర్యమై నా దగ్గరకు వస్తుంటారు, ఇది పెద్దల సభ అన్నావు కదా ఎందుకు. మన ఓరియంటేషన్ క్లాస్లో మనకి చైర్మన్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే టిల్ నౌ ఇట్స్ ఎల్డర్స్ సభ, నౌ యూ కెన్ సీ విజయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అన్నారు. నాకు చాలా సంతోషం ఎందుకు వేసిందంటే ఇండైరెక్ట్లీ హీస్ అప్రిషియేటింగ్ ద పార్టీ టు టేక్ ఎ కాల్ ఆన్ దిస్. సో నారా లోకేష్ గారు కూడా ఎక్కడ పడతాడు చెప్తున్నారు. అలాగే మీరు చూస్తే రామ్మోహన్ రెడ్డి గారు యంగెస్ట్ మినిస్టర్ సిన్స్ ఇండిపెండెన్స్ నౌ. సో ఇవన్నీ కూడా టీడీపీకి ఫస్ట్ నుంచి, మా నాన్నగారు 25 ఇయర్స్కి ఎమ్మెల్యే అయ్యారు, 26 ఇయర్స్ మినిస్టర్ అయ్యారు. సో ఆ కాన్ఫిడెన్స్ యూత్ మీద ఎక్కడైనా మనం కనబడే కుర్రాళ్ళు ఏం చేస్తారు అంటారు, కానీ అది టీడీపీ ఈరోజు జంజీ అన్నీ మాట్లాడుతున్నారు, కానీ ఫస్ట్ ఐడియాలజీ టీడీపీ తీసుకొచ్చింది యూత్ ముందుకు రావాలని. అది జరిగింది. జంజీ టీడీపీ ఎంపీస్ అనొచ్చా ఇప్పుడు? జంజీ అని నేను అన్నండి. ఇప్పుడు జంజీ అంటే అంత ఎంగేం కాదు, జంజీ అంత ఎంగేం కాదు మేము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇండియా బ్లాక్ అనుకోవచ్చు, అదర్ పార్టీస్ చాలా సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే మాత్రం టీడీపీకి సంబంధించి 100%. అందుకే నేను చెప్తాను కదా, గుజరాత్ నుంచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు, తన తర్వాత మళ్ళీ ఇంకో ఒకరు ఉన్నారు, దాని తర్వాత నాకున్నాను పార్లమెంట్లో ఉన్న యంగెస్ట్ దాంట్లో రాజ్యసభలో. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇది ఒక డైరింగ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు మా రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఎక్కువ ఉంటుంది, ఉన్నప్పుడు మేము కూడా అంతే డైరింగ్ వెళ్ళాలి. మోడీ గారితో ఫస్ట్ మీటింగ్ ఎలా అయింది అంటే, ఎందుకంటే పార్లమెంట్లో కూడా మీరు కలిసినటువంటి సందర్భం ఉంటుంది, ఈరోజు కూడా సమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన్నటువంటిది విన్నాను. అసలు ఫస్ట్ మూమెంట్ ఎలా ఉంది? ఫస్ట్ మంగళ్ మిలన్లో ఆయన నడుచుకొని వెళ్తున్నప్పుడు నేను చూడడం జరిగిందండి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నోసార్లు చూశాను, కానీ ఇక్కడ చూడడం జరిగింది. ఆయన ఉన్న ఒకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఎంత డౌన్ టు తను సబ్మిసివ్గా. నేను ఇలా కనబడిన వెంటనే ఆయనకి నా పేరు తెలీదు, అన్నీ అవసరం లేదు, కానీ వెన్ హీ అబ్జర్వ్ దట్ వీ 3-4 యంగ్స్టర్స్ స్టాండింగ్ దర్ జస్ట్ కేమ్ టు అస్ అండ్ సెడ్ ఐ విష్ యూ. అంటే అవసరం లేదు ఒక అంత పెద్ద నాయకుడు, నేల్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి దగ్గర అది నేర్చుకోవాలి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదే నేర్చుకుంటున్నాను నేను, ఇప్పుడు సబ్మిసివ్గా ఉండాలని. సో నరేంద్ర మోదీ గారిని అది చూసి చాలా నేర్చుకున్నాం. దాంతోపాటు ఏంటంటే క్రైసిస్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆపర్చునిటీగా మలుచుకోవాలని. అలాగా ఈరోజు ఇంత క్రైసిస్ వచ్చి ఇంత టర్మాయిల్ అవుతుంటే ఆయన మాత్రం ఒక సెటిల్డ్గా ఆలోచిస్తూ మళ్ళీ ఆ మంగళ మిలన్లో మెసేజ్ ఇవ్వడం, మళ్ళీ మీరు చెప్పినట్టు అందరినీ కలిసినప్పుడు ఇంటరాక్షన్ అవ్వడం. నేను ఎవరో మొన్న స్వాతి అని ఆమె ఉన్నారు బీజేపీలో, ఇప్పుడు నీ వీడియో నేను చూశాను అని అన్నారు. అంటే ఆమెకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది. సో అలాగా ఉండడం అనేది చాలా కష్టం అండి, అది చూసి చాలా నేర్చుకోవాలి ఆ విషయం. ఈరోజు మీరు ప్రెస్ మీట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు అమెండ్మెంట్ బిల్లోని జడ్జెస్ని పెంచడానికి అని చెప్పి సుప్రీంకోర్టుని బలపరచడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని నేనేమన్నానంటే ఇట్ షుడెంట్ బి కన్ఫైన్ టు ద ఎపెక్స్ కోర్ట్, అది కింద కూడా పెనిట్రేట్ అయ్యి అన్ని కోర్ట్స్ని కూడా మనం బలపరచాలి. దాంట్లో సిబిఐ కోర్టు కూడా ఉంది. సిబిఐ కోర్టులో బలపరచకపోవడం వల్ల ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఏంటో నేను చెప్తానని చెప్పి నేను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి అయ్యండి, న్యాయం ముందు కానూన్ ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా సమానమే కదా, ఎందుకు సామాన్యుడు ఏంటి నాయకుడు ఏంటి, దీన్ని ఎందుకు జరుగుతుందంటే అది బలపరచకపోవడం వల్లే, జడ్జీలు ఎక్కువ లేకపోవడం వల్ల కింద ట్రయల్స్ 8 జడ్జెస్ దగ్గర డిశ్చార్జ్ పిటిషన్స్ జరిగి ఇన్ని ఏళ్ళు, ఒక 13 ఏళ్ళు అలాగా దాన్ని లూప్ హోల్స్ ఉపయోగించుకొని ఎంతోమంది బయట తిరుగుతున్నారు. దాని మీద సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను అడుగుతున్నప్పుడు వీళ్ళు అసలు ఆ స్పైన్ లేనట్టు వచ్చేసి హీ హ్యాస్ టు స్టాప్ ద స్పీచ్ అని చెప్పి అంత గట్టిగా అరడం వల్ల అవసరం లేదు. ఎందుకంటే ఐ హావ్ టేకెన్ ఎగ్జాంపుల్ దేర్, అది కూడా స్పీకర్ గారు అందుకే నా మైక్ ఆపలే, హీ నోస్ దట్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఐ రిక్వెస్టెడ్ హిమ్, సార్ ఐఎమ్ నాట్ డైవర్టింగ్ ద టాపిక్, ఐఎమ్ ఆన్ ద టాపిక్ అని చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా నన్ను 2-3 అడిగారు మీరు హిందీలోని ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఢిల్లీలో ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇమేజ్ ఇస్ డిఫరెంట్. మనం దాన్ని ఎన్డీఏ ఎంపీస్కి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంది. దాన్ని తీసుకెళ్తే అప్పుడు లా మినిస్టర్ గారు కూడా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏంటంటే అక్కడ మేము ఇంకో లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఏంది, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో అది అయిన తర్వాత కొంచెం వైరల్ అవుతుంది. సో దేనికన్నా అనుకోవచ్చు, సో కొంతమంది అనుకోవచ్చు, ఒక 50% ఆఫ్ పీపుల్. సో దానికి నేను ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాను. వైసీపీ వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ చేయడం జరిగింది సార్?
వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మీ స్పీచ్ అప్పుడు కొంత అబ్జెక్ట్ చేయడం జరిగింది అని అంటే ఎవరు దాన్ని ఎక్కువగా చేసింది? దాంట్లోని అక్కడ అందరూ ఉన్నారండి, అందరూ ఉన్నారు, వైసీపీ ఎంపీలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దగ్గరే కూర్చుని ఉన్నారు. ఆ టైంలో కూర్చున్న సమయంలో ఏంటంటే గట్టిగా అరుస్తుంటే స్పీకర్ దీంట్లో తప్పేముందని అనుకున్నారు. అనుకున్న తర్వాత మైక్ ఆపలే. ఎవరికైనా అంటే అబ్జెక్షన్ అంటే మైక్ ఆపుతారు, మైక్ ఆపలేదు. మైక్ ఆపలేనప్పుడు వీళ్ళేమో మైక్ ఆఫ్ చేసిన స్పీచ్ అయిపోయింది ఆపేయండి అంటున్నారు. సో నేను క్లియర్గా చెప్పాను, సార్ ఐఎమ్ నాట్ డైవర్టింగ్ ద ఇష్యూ సార్ చెప్పాను క్లియర్గా. చెప్తే ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. అండ్ అక్కడ అంటే ఏపీలో అంటే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఇష్యూస్ ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్, అరెస్టులు, తర్వాత రైతుల ధర్నాలు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక అంటే ఖైదీ అంటే జైల్లో ఉండేటటువంటి వ్యక్తులను కలిసేందుకు కూడా భారీ ర్యాలీలు, ఇవన్నీ కూడా టోటల్గా ప్రతి రోజు కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ అక్కడ ఏపీలో జరుగుతుంది. అసలు ఏంటి సార్ అక్కడ అమరావతి ఇష్యూస్ అనుకో, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, అగ్రికల్చరు చాలా లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టేసేసి అక్కడ బేస్ ఓన్లీ అక్కడ భారీ ర్యాలీలు, ఈ అంశాలే ప్రధానంగా కూడా నడుస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? 2 థింగ్స్ అండి నేను చెప్తాను. పొలిటికల్ లీడర్ అన్నప్పుడు ఇండివిజువల్గా ఐడియాలజీ ఉండాలి, పార్టీకి ఐడియాలజీ ఉండాలి. నా పార్టీ ఐడియాలజీ తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ తెలుగువాడిని కాపాడుకోవడం మా ఐడియాలజీ. నా ఐడియాలజీ నేను తెలుగుదేశం పార్టీ జెండాతోనే సస్తాను, ఇది నా ఐడియాలజీ. అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ఐడియాలజీ, పార్టీకి ఏంటి ఐడియాలజీ? ఐడియాలజీ లేదు. ఐడియాలజీ లేనప్పుడు ఆబ్జెక్టివ్గా మీకు ఎలాగైపోతుందంటే ఏది పడితే ఆ ఇష్యూలోనే వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు ఏంటి, ఇంకా ఆయన స్ట్రక్ అయిపోయింది ఎక్కడంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ అయితే ఓదార్పు యాత్ర ర్యాలీలు చేశారో అక్కడ ఆయన బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. నేనేమంటాను, అప్గ్రేడ్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వకుండా రాజకీయం ఎందుకు అంటున్నా నాకు అర్థం కావట్లా. తిట్లీ తుఫాన్ అప్పుడు మీరు ఎక్కడ, తిట్లీ తుఫాన్ అప్పుడు మీరు రాలేదే, బస్సులో కూర్చొని ఎక్కడ ఉండిపోయారు, రమ్మన్నా కూడా పాదయాత్ర నుంచి నేను రానన్నారు. ఈరోజేమో రైతుల మీద ప్రేమ అంటారు. మళ్ళీ తర్వాత రాయలసీమలతో మొత్తం అంతా పంట నష్టపోయినప్పుడు లోకేష్ గారు అపోజిషన్ వెళ్ళినప్పుడు మీరు రాలేదు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నాను, రైతుల కోసం ఈరోజు ఇరిగేషన్ ఇంటర్లింకింగ్ రివర్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారే, రాయలసీమకు వాటర్ తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు, ఆఖరికి పులివెందులకు వాటర్ తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు దేశంలో ఇంటర్ లింకేజ్ ఆఫ్ రివర్స్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారే. టొబాకో గురించి కూడా మేము అదే మాట్లాడుతున్నాం. ఇక్కడ ష్రింప్ ఆక్వా ఫార్మ్స్ అన్నీ కూడా ఆ టైంలో మీరు చెడగొడితే ఈరోజు దాని గురించి మాట్లాడి ఇక్కడ మొన్నే వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ గారితో లేకపోతే పీయూష్ గోయల్ గారితో కలిశారు. సో నేను ఇది ఏం చెప్తున్నానంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొన్న ఎయిర్పోర్ట్కి వచ్చారు, ఎయిర్పోర్ట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎంక్వైరీ చేయండి, గ్లాస్ పగలగొట్టి సార్ లోపల అన్ని పాసెస్. మరి ఎయిర్పోర్ట్ ఎందుకు ఇచ్చిందో నాకు తెలీదు, నేను అడగాలి. కానీ గ్లాస్ పగలు కొట్టారు. గ్లాస్ పగలు కొడితే జనం ఎంత వచ్చారు అందుకే గ్లాస్ పగలు, అక్కడ జనం ఏం రాలా. వచ్చిన జనాల్ని లోపల పాసులతో తీసుకెళ్ళడం, అక్కడ ఇలా తోసుకున్నట్టు చేయడం, మళ్ళీ వీడియోస్ దగ్గరగా తీయడం, ఇలాగ ఇందాక ఎవరో సోషల్ మీడియా గురించి అదే చెప్తున్నాను. అక్కడ యూత్ని కూడా ఎలా ఎగ్జాజరేట్ చేసి సిచ్యువేషన్స్ని తీసుకెళ్తున్నారంటే, నీకు జనం ముఖ్యమా, రైతుల సమస్యలు ముఖ్యమా? ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఒక పాయింట్ ఆఫ్ ఐడియాలజీ పెట్టుకొని అక్కడ జంజీతో కలాలనుకోండి. మొన్న ఏం చేశారు, క్లోజ్ రూమ్లో ఒక టేబుల్ వేసుకొని జంజీని కలిశారు. ఎందుకు? వాళ్ళ మాటలు వినాలనే ఉద్దేశంతో. అదే జంజీని 1,00,000 మంది క్రౌడ్ పెట్టి అక్కడ మాట్లాడితే ఏం అర్థం అవుతుందండి? కాబట్టి సమస్య తెలుసుకోవాలన్నప్పుడు, సమస్య కోసం వెళ్ళినప్పుడు నీకు జనాలు అవసరం లేదు. కాబట్టి నేను ఇప్పటికీ చెప్తున్నానండి, మీకు ఎంతోమంది పిల్లలు చనిపోయారు, మీకు రాయలసీమలోని ఎంతోమంది ఏంటి చంపేశారు, వాళ్ళ ఇంట్లోకి కూడా కనీసం పరామర్శించడానికి మీరు వెళ్ళలేదు ఎప్పుడు. అలాంటిది ఈరోజు ఇదంతా పొలిటికల్ సినారియో, పొలిటికల్ డ్రామా. ఇది అయిపోయినంటే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం. దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏం చెప్తున్నానంటే, అంధభక్తిగా ఉండిపోకుండా మీరేం చేస్తారంటే, ముందు అసలు ఐడియాలజీ ఏంటో కనుక్కుంటే క్వశ్చన్ వేస్తాను, ఆయనకు ఆన్సర్ ఉండదు దానికి. నేను అదే చెప్తున్నాను. అందుకనే సంక్షేమం అంటారు. నాన్నగారు తెచ్చిన సంక్షేమం, నాన్నగారు ఫోటో దాంట్లో తీస్తారే. సో దెర్ ఇస్ నో ఐడియాలజీ ఫర్ యూ. సో వీ హ్యావ్ ఐడియాలజీ. అవర్ లీడర్ ఇస్ నారా లోకేష్ జీ అండ్ చంద్రబాబు నాయుడు గారు. దే హ్యావ్ దర్ ఓన్ ఐడియాలజీ. ఇప్పుడు ఏదో యాప్ పెట్టారు. యాప్ నిన్నేమో సజ్జల్ గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు, మనం చాలా జాగ్రత్తగా. దట్ యాప్ ఇస్ టు పెనిట్రేట్ అండ్ డిసిమినేట్ అబ్యూజివ్ కంటెంట్ కోసం పెడుతున్నారు. వీళ్ళు ట్రైన్ చేస్తారు, అదేదో మిలిటరీ లాగా. ఎందుకు ఆ ట్రైన్ చేసినప్పుడు దేశం కోసం ట్రైన్ చేయొచ్చు, తెలుగు వాళ్ళ కోసం ట్రైన్ చేయొచ్చు. అంతేగాని అమరావతి వద్దు, మనకి యాప్లు వద్దు, తెలుగు వాళ్ళకి గౌరవం, అది తెలుగు వాళ్ళకి భుజస్కంధాల మీద ఎక్కించుకొని ముందుకు తీసుకెళ్లే క్యాపిటల్ని మీరు వద్దంటుంటే నాకేం అర్థం కావట్లా. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు పుట్ ఏ వర్డ్. తెలుగువాడు మీ అందరం ఒకటే అండి అని చెప్తే ఎంత బాగుంటుంది. ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అన్నారు, మా వైజాగ్ని మోసం చేశారా లేదా? ఈరోజు ఒక ఇటుకు కూడా పేర్చలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ నేను కట్టానంటారు, ఏది చూపెట్టండి ఒక వీడియో మీ టైంలో కట్టినట్టు. సో అక్కడ జిఎంఆర్ గారు పొగిడింది అంటే జిఎంఆర్ గారి మీద ప్రెజర్ పెడితే ఎవరైనా పొగుడతారు, ఎందుకు పొగడరు? సో కాబట్టి నేను ఏం చెప్తానంటే,
మరి అదే జిఎంఆర్ గారు నేను వచ్చారు, అక్కడ ఎయిర్పోర్ట్ని చూసాం మన కళ్ళతోటి. ఆ రోజు నువ్వు చూపెట్టలేదేమి కళ్ళతోటి ఎయిర్పోర్ట్? ఋషికొండ ఇల్లు తప్ప ఇంకేమన్నా కన్స్ట్రక్ట్ చేసినట్టు దాఖరాలు మన విశాఖపట్నంలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కనబడ్డాయా? అది ఒకటే క్వశ్చన్. రెండోది ఏంటంటే విజయసాయి రెడ్డి గారిని ఆ రోజు అక్కడ ఇన్ఛార్జ్ కింద పెట్టి ఏ విధంగా ఉత్తరాంధ్రని నాశనం చేసావు, ఉత్తరాంధ్ర ప్రజలు నేను చెప్తున్నాను రాసుకోండి, హుడ్డుడ్ని ఎలా అయితే గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నెత్తికి ఎక్కించుకొని ఈ రోజు దాకా అలా చూసుకుంటున్నారో చాలా ప్రేమతో, అదే విధంగా వైఎస్ఆర్సీపీని ఎప్పటికీ ఏ జన్మలో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళని క్షమించరు. సార్, ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే వైజాగ్లో ఉండేటటువంటి ప్యాలెస్ గురించి మీరు అన్నారు, అసలు దాని గురించి ఏదైనా ప్లాన్ చేశారా సార్? అంటే ఇప్పుడు అదే చెప్తున్నానండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఐడియాలజీ లేకుండా డెవలప్మెంట్ గురించి ఆలోచించకుండా ఏది పడితే అది కట్టేస్తే దాన్ని సెట్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ అంతా బుర్ర పెట్టాలి. దిస్ ఇస్ అవసరం లేని లైబిలిటీని ఎవరో క్రియేట్ చేస్తారట. ఆ లైబిలిటీనేమో మన డెవలప్మెంట్ అంతా పక్కన పెట్టేసుకుని ఆ లైబిలిటీ గురించి ఆలోచించాలంట. ఈరోజు కరెంటు బిల్ ఎంత అవుతుంది ఆయన చెప్పమానండి దానికి. సో దానికి ఏం చేయాలి, కొలాబరేటెడ్గా ఏదైనా హోటల్కి ఇవ్వాలి, లేకపోతే దాన్ని యూజ్ చేసుకోవాలి. లేదు మీరు దీనికి యూజ్ చేయండి. హూ విల్ పే ద కరెంట్ బిల్ ఫర్ దట్? నువ్వు ఎందుకని రూమ్లో అవసరం ఉంది, అంత లగ్జరియస్ టబ్స్ ఏం అవసరం ఉంది? దీంట్లో ఆలోచించవలసింది అది కాదు మేడం. నేనేం చెప్తున్నానంటే జనాలకి, అది కట్టినప్పుడు ఎప్పుడన్నా కానీ ఒక్క ఫోటోగ్రాఫ్ బయటకు వచ్చిందా? దట్ ఈస్ హౌ ద డిక్టేటర్షిప్ ఐడియాలజీ విల్ బీ దేర్. ఒక్క ఫోటో బయటకు రాలేదు. ఏదో తాజ్మహల్ కట్టిన వాళ్ళందరినీ లేనం చేశారు షాజహాన్ అంటారు. ఆ టైప్లోని నువ్వు కట్టిన ఒక్క మనిషి అయినా ఒక ఫోటో, మీడియాని కూడా లోపలికి ఎంట్రీ కాలేదు, ఒక ఫోటో అనేది కూడా బయటికి రాలేదు ఆ కన్స్ట్రక్షన్. ఆ ఐడియా అదో ఆలోచించాలంటున్నాను ఇప్పుడు జనం. ఓ మై గాడ్, అసలు ఒక మనిషి ఎంత ఎలాగంటే ఎంత స్టబన్గా ఎడమెంట్గా రాక్షసత్వంతో ఉంటే కానీ ఒక ఫోటో బయటకు రాకుండా ఉంటుంది. అంటే ఫోన్స్ అన్నీ కాన్ఫిస్కేట్ చేసి ఉంటారా, ఒక బ్యాగ్లో పెట్టుంటారా? మనుషులు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఒక్కడ కూడా దాని గురించి మాట్లాడకుండా చేశారా? గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా నీకు మొత్తం బయటకు వచ్చి. సో దిస్ ఈస్ హౌ హిస్ మెంటాలిటీ రన్స్. ఈరోజు మనకి అలా కనబడుతున్న వ్యక్తి బ్యాక్గ్రౌండ్ అది కాదు. థ్యాంక్ యూ సో మచ్. జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ లేనటువంటి వ్యక్తి. కార్యకర్తలు దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది, మా నాన్నగారు ఇచ్చినటువంటి ఐడియాలజీ ప్రకారంగా నా చివరి ప్రాణం వరకు కూడా టీడీపీతోటే ఉంటాను అంటూ చెప్తున్నటువంటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ రాహుల్తో ఢిల్లీ.